వైసీపీకి టీడీపీ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ పదే చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ వేదికపైనే వైసీపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ చేయడం లేదని మీ ఇంటికి వచ్చి మరి చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం 12,000 కోట్లు ఇచ్చింది సంస్థను కాపాడుకునేందుకు కాదా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురావాలన్నది తమ ప్రయత్నమని సీఎం స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారని చేస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని సూచించారు. ఆయన వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు, ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటి నుంచి నువ్వు నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు. నీ కూతుర్ని ఇస్తావా దొంగలుండే ఊర్లో? ఏమయ్యా చెప్పను? దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఐ హావ్ సీన్ 45 ఏళ్ళు రాజకీయం చూశాను. నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుదండగా అడుగుతానే ఉంటాం. అది ఇది అనేది వదిలేయాలి. మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి. అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటి వేస్తావు. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఫ్రీ ఎక్కడుందా నీకు? 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తు ఇదేంటి? కాబట్టి ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట, 12,000 కోట్లు పెట్టారా లేదా? బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా? అది డబ్బులు అవునా కాదా? నేను వాటర్ ఛార్జెస్ అని ఫర్గో అయ్యానా లేదా? కరెంటు ఛార్జ్ పోయినా లేదా? సెక్యూరిటీ పెట్టానా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా? దేనికోసం వదులుకున్నాం? మన వాళ్ళ కోసమే కదా. అట్లా ఉండి ఎట్టి పరిస్థితులు చేయరు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లాస్లో రన్ కావడానికి వీలు లేదు. ఒక గోల్డ్ మైన్ అది. మనం పని చేయకుండా. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు వైసీపీకి టీడీపీ అధ్యక్షులు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంటికి వచ్చి మరి చెప్పాలా ప్రైవేటీకరణ చేయట్లేదా అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. సో అయినా కూడా ఇప్పుడు వైసీపీ ఎందుకు ఈ ఆరోపణలకి తగ్గట్లు, అంటే ఇంకా ఈ ఆరోపణలు చేస్తూనే ఉంది ఎందుకని? అంటే ఏదైనా ఆధారాలు ఉన్నాయా అలాంటివి? కౌసల్య, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి వార్నింగ్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇస్తామని ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ చేయడం లేదని మీ ఇంటికి వచ్చి చెప్పాలా అంటూ ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అక్కడైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ, ఏదైతే పెట్టుబడి పెట్టాల్సిన పెట్టుబడిదారులు కానీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 12,000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం సంస్థను కాపాడేందుకే కదా, సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికే 12,000 కోట్లు ఇచ్చారంటూ ఆయన దాన్ని కప్పిపుచ్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ లో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చి ఉద్యోగాల జీతాలను కూడా కోత పెడుతున్నారు. అదేవిధంగా ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలకు ఇంత డబ్బులు అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చి
ఈ కార్మికులను బాగా ఇబ్బంది పెడుతున్నారంటే ఒక ప్రచారం చేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు దానిపైన తీవ్రంగా స్పందించారు. పని చేయకోకుండానే జీతం ఇవ్వాలన్నా, మీ ఇంటి దగ్గర కూర్చుంటే జీతాలు వస్తాయా, సంస్థ ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది, ఆ సిస్టమ్ ప్రకారం నడవాలి, నడిస్తేనే ఇన్కమ్ వస్తుంది. ఇంతమంది పెట్టుబడిదారులు విశాఖపట్నానికి ఎందుకు వచ్చారు, ఇక్కడ విశాఖపట్నం ప్రజలకు మంచి పేరుంది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చారంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ కూడా ఆయన దుమ్మెత్తిపోశారు. ప్రతిపక్ష వైసీపీ ఏదైతే ఉందో ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలకు ఎక్కడ కూడా అవి ఆరోపణలు మాత్రమే, ఇవి నిజాలు కాదు. గతంలో ఏదైతే దీనికి సంబంధించి కెమికల్ ఇష్యూ, కెమికల్ కంపెనీకి సంబంధించి ఈ పెట్టుబడిదారులు ఇలా చేస్తే అందుకు తగ్గట్టు పీడీ యాక్ట్ పెట్టాను, పెట్టుబడిదారులను కానీ కంపెనీలను కానీ దారిలోకి తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే నష్టాల్లో ఉంది. ఇది గోల్డ్ మైన్ లాంటి కంపెనీని మీరంతా కలిసి దాన్ని నష్టాల్లోకి నెట్టేశారు. రాబోయే కొత్త కంపెనీ స్టీల్ కంపెనీ ఇక్కడ వస్తుంది, అర్సెల్ఆర్ మిట్టాల్ కంపెనీ వస్తుంది. ఆ కంపెనీని స్టీల్ కంపెనీ కూడా లాభాలను నడిపిస్తాను. నేను గత 45 ఏళ్ల నుంచి రాజకీయాలు చూశాను. కరెంటు లేనప్పటి నుంచి కరెంటు వచ్చే వరకు, ఇంటిపైన కరెంటు ఉత్పత్తి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా మారిందనేది కూడా నేను చూశాను. అయితే ఈ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన ఏదైతే ప్రజా సంఘాలు కానీ కార్మికులు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య కోట్లు ఇచ్చిందని చెప్పి సంస్థను కాపాడేందుకు కాదా అంటూ కూడా ప్రశ్నించారు. అయితే నిజంగానే కేంద్రం 12,000 కోట్లు ఇచ్చుంటే గనక అసలు అవి ఏ ఖాతాలో వినియోగించారు? ఎస్ కౌసల్య, స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల్లో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే అది వాస్తవం. ఎందుకంటే 12,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం అయితే సంస్థకి ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థకి 12,500 కోట్లకి ఇచ్చినా కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వాళ్ళ సంక్షేమానికి కానీ ఉద్యోగులకు కానీ కనీసం 10 రూపాయలు కూడా వినియోగించిన పరిస్థితి లేదు అనేది కార్మికుల నుంచి వినిపిస్తున్న వాదన. ఇక్కడ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కొన్న అప్పులు కట్టడానికే 12,500 కోట్లు సరిపోయాయి. కానీ ఇక్కడ ఏదైతే సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ జీతాలు ఆగలేదు కాబట్టే మేము స్టీల్ ప్లాంట్ నడుపుతున్నామంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక పక్క 12,500 కోట్లు కూడా ఉద్యోగుల సంక్షేమానికి 1 రూపాయి కేటాయించలేదనేది ఉద్యోగుల ఆరోపణ. ఇక మరో పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు చెప్తా ఉంది. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ జరగదని చెప్తున్నారు. రెండు వేరు అంశాలు. ఎందుకంటే సంస్థకి ఇచ్చిన 12,500 కోట్లు ఉద్యోగుల సంక్షేమానికి కానీ ఉద్యోగుల భవిష్య నిధికి కానీ ఉద్యోగుల శ్రేయస్సు కోసం కానీ ఎక్కడ కూడా ఉపయోగించలేదనేది ఒక వాదన అయితే, రెండో వాదన ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి సంబంధించి ఉద్యోగులు రోజు రోజు ఆందోళన చేస్తారు. ఇక స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి రాకపోవడానికి కార్మికులు కాదు కారణం, ప్రభుత్వ యాజమాన్య విధానాలు కారణం అంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిశ్రమలో 45 రోజులకు సరిపడా ముడి సరుకు ఉంటేనే అక్కడ ఉత్పత్తి జరుగుతుంది. కానీ అక్కడ ముడి సరుకు 45 రోజులకు సరిపడే ముడి సరుకు లేదు. ఈ ముడి సరుకు ఎవరు తీసుకురావాలి? దానికి సీఎం చంద్రబాబు బాధ్యత వహిస్తారా లేక కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అనేది కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. కౌసల్య, అయితే ఇప్పుడు ఈ స్ట్రాంగ్ కౌంటర్ కి వైసీపీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? కౌసల్య, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం అనేది ఈ రోజుకు ఉత్పన్నమైన సమస్య కాదు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది. అయితే ఆ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఎక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఆగలేదు, స్టీల్ ప్లాంట్ మూతపడే పరిస్థితి లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఒక్కొక్క దశలో ముందుకెళ్లి కూడా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విరమించుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఉక్కు శాఖ మంత్రి ఏదైతే కుమారస్వామి ఉన్నారో, కుమారస్వామి వచ్చి ప్లాంట్ పరిశీలించారు. ఏ మరకు ముడి సరుకుంది, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత అమౌంట్, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, ఎంత కేంద్ర ప్రభుత్వం సహాయం ఆశిస్తున్నారనే దాని మీద ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు ఏదైతే స్టీల్ ప్లాంట్ రిలీఫ్ కు ఇవ్వడం జరిగింది. అయితే ఆ 12,500 కోట్లు ఎక్కడ కూడా ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగించలేదని కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది. కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఎక్కడైతే సంస్థలో ఉత్పత్తి పెరగలేదు, ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే కార్మికులకు పని ఎక్కువ కల్పించే అవకాశం లభిస్తుంది. ఇక్కడ రోజుకు
ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకు తగ్గట్టు ముడి సరుకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తయారు చేయకపోవడం, ఆ స్టీల్ ను ఏదైతే రా మెటీరియల్ పక్కన నుంచి దిగుమతి చేసుకుపోవడం వల్ల ఇలాంటి చర్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కార్మికులు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ నిరసనలు గుర్తొస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు నిరసనలు జరగలేదు, ధర్నా జరగలేదనే పరిస్థితి లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్తున్నారు, కానీ అది ఖచ్చితంగా జరగదని హామీ ఇచ్చి అందుకు తగ్గట్టు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసా నింపే ప్రయత్నం అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చేయలేదని అటు కార్మిక సంఘాల నుంచి ఇటు ఉద్యోగుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కౌసల్య. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, వైసీపీకి టీడీపీ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ పదే చేస్తున్న విమర్శలపై అయితే ఆయన స్పందించడం జరిగింది. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ వేదికపైనే వైసీపీ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ చేయడం లేదని మీ ఇంటికి వచ్చి మరి చెప్పాలంటూ ఫైర్ అయితే అయ్యారు. కేంద్రం 12,000 కోట్లు ఇచ్చింది సంస్థను కాపాడేందుకు కాదా అని ప్రశ్నించారు ఆయన. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురావాలన్నది తమ ప్రయత్నమని సీఎం స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారని చేస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.